హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు పాలకూర బంగాళదుంపతో ఒక మంచి టేస్టీ రెసిపీనైతే చూపించబోతున్నాను. టేస్ట్ చాలా చాలా బావుంటుందండి. ఇది రైస్‌లోకైనా, చపాతీలోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ అయితే ఇలా పాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి మీడియం సైజు ఒక 3 ఉల్లిపాయలండి. చక్కగా ఇది ఎర్రగా వచ్చింది చూసారా? ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయల్ని మజ్జిగా కట్ చేసి వేసుకోండి. ఇవి పెద్ద పచ్చిమిరపకాయలండి. చిన్నవైతే ఒక 4 వేసుకోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకు. ఇవి కూడా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్‌గా దంచింది వేసుకోండి. ఇది కూడా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి. పచ్చివాసన లేకుండా చక్కగా ఇవన్నీ కూడా వేయించుకోవాలి. చూడండి ఇలా ఎర్రగా వచ్చింది కదా! ఇప్పుడు ఇందులో బంగాళదుంపలు వేసుకుందాం. ఇవి 4 బంగాళదుంపలండి. చక్కగా తొక్క తీసేసి, కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేశాను. అలా వేస్తే మనకి కలర్ మారకుండా ఉంటాయి. ఈ ముక్కలు వేశాక ఒక నిమిషం పాటు వేయించుకోండి. ఇలా వేయించిన తర్వాత ఒక 2 చిన్న టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటా కూడా పచ్చివాసన లేకుండా మీడియం ఫ్లేమ్‌లో వేయించండి. ఈ 2 కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ మసాలా కారం. నేను మసాలా కారం వేశాను. మీరు కొట్టుమే కొని తెచ్చుకునేదైతే హాఫ్ టేబుల్ స్పూనే వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని చక్కగా మొత్తం అంతా కూడా కలిపేసుకోండి. ఈ ఉప్పు, కారం, పసుపు అంతా కూడా ముక్కలకు బాగా పట్టించాలి. ఇలా పట్టిన తర్వాత ఒక 15 ఎంఎల్ వరకు వాటర్ పోసుకోండి. వాటర్ పోసాక ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ సిమ్‌లోకి టర్న్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. సరే, గ్రేవీ అంతా కూడా ఇలా చిక్కగా వచ్చింది కదా! ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేయండి. అడుగేమైనా అంటుకున్నా కూడా ఇదవుతుంది. చక్కగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు. మీరు కొట్టు మీద కొని తెచ్చుకున్న కారం అయితే హాఫ్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నేను మసాలా కారం వేయడం వల్ల తగ్గించి వేశాను. చక్కగా ఇది కూడా బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు ఇందులో పాలకూర వేసేద్దాం. మీడియం సైజు 2 కట్టలండి. చక్కగా కాడలు తీసేసి నీట్‌గా క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే చాలామంది పాలకూరని ఉడికించి వేస్తున్నారండి. అలా వేస్తే అంత టేస్ట్‌గా అనిపించదు. ఇలా వేసుకున్నాం అనుకోండి, మనకి ఇందులో ఉండే విటమిన్స్ గానీ, మినరల్స్ గానీ ఏవి కూడా ఎవాపరేట్ అవ్వవు. అలాగే టేస్ట్ కూడా బావుంటుంది. ఇప్పుడు మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్‌లో ఉంచుకోండి. ఇప్పుడు మూత తీసేసి చూడండి, పాలకూర చక్కగా మగ్గిపోయింది కదా! మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోండి. అడుగు నుంచి కలపండి. చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకుందాం. ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఈ బంగాళదుంపతో అయితే మన ఛానల్‌లో చాలా కర్రీస్ ఉన్నాయండి. లింకులు కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో గాని, కామెంట్ సెక్షన్‌లోని గాని పెడతాను. మీకు ఖాళీ ఉన్నప్పుడు ఒక్కసారి వాచ్ చేయండి. చూడండి వాటర్ పోసుకొని బాగా కలిపాక మూత పెట్టి హైలో ఒక 5 నిమిషాలు ఉంచండి. 5 నిమిషాల తర్వాత మూత తీద్దాం. సరే, చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగిన కొత్తిమీర గాని, లేదా కస్తూరి మేతి గాని వేసుకుంటే బావుంటుందండి. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు పాలకూర ఏవైనా అవైలబుల్‌గా లేకపోతే ఇది షేర్ చేసి పెట్టుకోండి వాట్సాప్‌లో. తెచ్చుకున్నాక వండుకోవడానికి మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇలా వేసి ఒక 30 నిమిషాల పాటు సెకండ్స్ పాటు కలుపుకొని చక్కగా చూడండి ఎంత బా వచ్చిందో కూర. టేస్ట్ చాలా బావుంటుంది. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.